హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుకి వర్ల్పూల్ ఫ్రిడ్జ్ కంప్లైంట్గా అయితే వచ్చింది. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎలుక దీనికి మొత్తం వైర్లన్నీ కుట్టేసింది అనమాట. ఎవరో వేరే టెక్నీషియన్ వచ్చి వైర్లన్నీ జాయింట్ చేసేసి ఆ, అవ్వదని ఇంకా వెళ్ళిపోయారంట. సో నా దగ్గరకు వచ్చింది ఈ కంప్లైంట్ అయితే. ఈ వేరే టెక్నీషియన్ వదిలేయడానికి కారణం ఏంటంటే దీనికి క్యాపిలరీ పైప్ అనేది అల్యూమినియం వచ్చింది. అది కూడా కుట్టేసింది ఎలుక, దాన్ని కూడా వదలలేదు. అల్యూమినియం క్యాపిలరీ పైప్కి బ్రేజింగ్ చేయడం చాలా కష్టం. ఈ వీడియోలో లాస్ట్లో మనం చూద్దాం దాన్ని ఎలా మనం జాయింట్ చేద్దాము. ఫ్రిడ్జ్ కండిషన్ అయితే బాగానే ఉంది, మొత్తం వ్యూ చూపిస్తాను మీకు. అంతా ఫ్రిడ్జ్ అంతా మొత్తం పెయింటింగ్ ఇంటి అంతా బాగానే ఉంది. ఫ్రంట్ నుంచి కూడా చాలా నీట్గా ఉంది. వెనకాలే మొత్తం ఎలుకలన్నీ గలీజ్ చేసినాయి మొత్తం. లోపల నుంచి అంతా బాగానే ఉంది కానీ నాకు అంతా లోపల నీట్గానే ఉంది. కానీ తీసిన వెంటనే నా రియాక్షన్ ఎలా ఉందంటే సేమ్ ఇలాగే ఉంది. సరే, కంప్రెషర్ చెక్ చేద్దామని కంప్రెషర్ ఆన్ చేశాను. కంప్రెషర్ ఆన్ అయింది. కానీ ప్రెషర్ రావట్లేదు. క్యాపిలరీ ఓపెన్ గానే పెట్టాను. ఏలు పెట్టే లోపే ప్రెషర్ వచ్చేసింది సప్మని ఒకేసారి. ఆ, కస్టమర్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇది బాడీలో అంతా ఆయిల్ ఎక్కిపోయింది, కండెన్సర్ బయట వేసుకోవాలని చెప్పాను. సరే బాబు వేయండి, అది ఎలా అయినా ఆన్ చేయండి, వాడుకోవాలని చెప్పారు. అన్నీ ఒకసారి చెక్ చేద్దామని మొత్తం చేద్దామని చెక్ చేశాను అనమాట. అంత బాగానే ఉంది. ఒకసారి యాంప్స్ కూడా చెక్ చేద్దామని యాంప్స్ వేసాను. ఆ, ఇది పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలుకలు కుట్టేసింది. జాయింట్ సరిగ్గా వెళ్ళేది. లాస్ట్లో నేను నీట్గా వేసేస్తాను. యాంప్స్ చూడండి, 0.12 నుంచి 0.11 0.13 అలా తీసుకుంటుంది. బాగానే ఉంది. ఇగోండి ఎలా ఉందో చూడండి. ఒకసారి మోడ్ మారుద్దామని ప్రెస్ చేశాను. బటన్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. మ్యాక్స్, లో, హై, మీడియం అన్ని బాగానే పనిచేస్తున్నాయి. కన్వర్టర్ మోడ్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒకసారి లోపల రేడియల్ ఫ్యాన్ తిరుగుతుందో లేదో చెక్ చేద్దాం, లైట్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేద్దామని చూశాను. ఆ, లైట్ అంతా ఆన్ అయింది. రేడియల్ ఫ్యాన్ కూడా ఆన్ అయింది. ఎయిర్ వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది బయటికి. అంతా నీట్ గానే ఉంది. ఏ, అంటే ఇంకా ప్రాపర్ గానే ఉందన్నమాట. ఓన్లీ ఆ క్యాపిలరీ కలెక్షన్ ఇచ్చి మనం గ్యాస్ ఛార్జింగ్ చేసేస్తే కండెన్సర్ వేసి నీట్గా ఉంటుందని ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. మెజర్మెంట్ తీసేసుకొని కండెన్సర్ క్లాంపులు బిగిచ్చేసాను ఫస్ట్ అయితే. స్క్రూలు ఫిట్ చేసేసాను కరెక్ట్గా నీట్గా రావాలని మెజర్మెంట్ చేసేసుకొని ఫస్ట్ మొత్తం నీట్గా చేశాను అనమాట. వీడియోని మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా, ఇవన్నీ క్లాంప్ బిగిస్తున్నాను కాబట్టి. సో ఫైనల్ గా క్లాంప్లు అయితే ఫిట్ చేసేసాను. ఇక కండెన్సర్ పెట్టి లాకింగ్ చేయడమే మనం. కింద కూడా రెండు ఫిట్ చేసేసి దానికి కూడా లాకింగ్ చేసేసాను. కటింగ్ ప్లేయర్ తో ఇలా తిప్పితే అది ఏమవుతుందంటే ఆ క్లాంప్ ఇలా తిరిగిపోయి ఆ కండెన్సర్ ని ఫిక్స్ చేసేస్తాయి. ఇంకా కదలకుండా నీట్ గా ఉంటది అనమాట. డిశ్చార్జ్ సెక్షన్ రెండు డిస్కనెక్ట్ చేసేసాను. అవి ఫస్ట్ బాడీలో ఉన్నాయి కదా, అది డిస్కనెక్ట్ చేసేసి ఇంకా మనం బిగించిన కండెన్సర్ కి దీనికి బ్రేజింగ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే అది తీసేసాను. ఇది 600 గా కొద్దిగా గ్యాస్ లీక్ అయ్యి ఆ, ఒక 4-5 డేస్ అవుతుంది. అయినా కూడా ఫ్లేమ్ వస్తుంది. అది అది ఆర్పి మళ్ళీ చేశాను అనమాట. వీడియోలో ఎడిటింగ్ లో కట్ చేసేసాను. 600 అలా ఉంటది. చేసేటప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చుట్టుపక్కల చూసుకొని. ఒకవేళ ఇంట్లో చేస్తుంటే సిలిండర్ అయితే ఆఫ్ చేసి చేయాలి. ఎల్‌పీజీ సిలిండర్ ఇంట్లో వాడుకునేది. ఈ ఎందుకంటే ప్రమాదాలు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసం జాగ్రత్తగా నీట్‌గా చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం అల్యూమినియం క్యాపిలరీకి జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. అల్యూమినియం క్యాపిలరీ కట్ చేసేసుకున్నా నీట్‌గా హోల్ కనపడేటట్టు. దీనికి మనం 1/4కి వెల్డింగ్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే లాకింగ్ కిట్ తీసుకొని గమ్ అయితే పూసేసుకున్నానన్నమాట. గమ్ అయితే నీట్‌గా రౌండ్‌గా పెట్టేసినాక మనకి 1/4 క్యాపిలరీ సైజ్‌ది రివిటింగ్ ఉంటదన్నమాట. లాకింగ్ రివిట్ అంటారు దాన్ని. గమ్ అయితే పెట్టేసేసుకున్నాక ఆ లాకింగ్ రిబిట్ తీసేసుకొని ఫస్ట్ అయితే క్యాపిలరీకి లాక్ చేశాననమాట. ఇది సింపుల్, చాలా సింపుల్, కానీ ఆ కిట్టే చాలా కాస్ట్ పడతది. ఇలా పెట్టేసుకొని మన దగ్గర అది హింజ్ ఉంటది. దాంతోటి ప్రెస్ చేసేసుకుంటే
లాక్ తోటి లాక్ అయిపోయిద్దనమాట. ఇది ప్రాపర్‌గా లాక్ అయిపోయింది. అసలు లీక్ అనేదే రాదు దీంతో చేస్తే. సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు గూడా ఇలాగే చేస్తారు. ఆహ్, ఇదైతే ప్రాపర్‌గా సెట్ అయిపోయిందనమాట ఇది. నీట్‌గా ఉంది చూడండి ఎలా ఉందో. నీట్‌గా వచ్చేసిందనమాట. ఫిల్టర్ అయితే ఇలా నీట్‌గా వెల్డింగ్ చేసుకున్నాననమాట. వెల్డింగ్ అయితే అయిపోయింది. దీనికి గూడా రివిటింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇదేమైందంటే క్యాపిల్లరీ పైప్ అయితే ఇరిగిపోయింది. ఫస్ట్ దీనికి చేసి దానికి చేద్దామని చూశాను. సేమ్ ప్రాసెస్ అది గూడా. ఇది ప్రాపర్‌గా ఫిట్ అయితే అయిపోయింది. గట్టిగా అయిపోయింది. ఇంక లీక్ కూడా రాదనమాట. డిశ్చార్జ్ పైపు వెల్డింగ్ చేసేసాను. ఇది ఐరన్ టు కాపర్ వెల్డింగ్ కాబట్టి ఫ్లెక్స్ వాడాలి. ఫ్లెక్స్ వాడి నీట్‌గా చేసేసాను. ఫ్లెక్స్ వాడితే నీట్‌గా వస్తదనమాట. వెల్డింగ్ నీట్‌గా అవుతది. వెల్డింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ప్రెషర్ కొట్టి డి డిశ్చార్జ్ పైప్ కూడా వెల్డింగ్ చేసేసాను. మొత్తం ఇలా వచ్చిందనమాట సెటప్. గ్యాస్ ఛార్జింగ్ చేయకముందయితే 31.5 డిగ్రీ ఉండే. వాక్యూమ్ పెట్టేసాను. వాక్యూమ్ మొత్తం అయినాక గ్యాస్ ఛార్జింగ్ చేద్దాం. గ్యాస్ కూడా ఎక్కిచ్చేసాననమాట. కండెన్సర్ హీటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. లోపల కూలింగ్ అయితే స్టార్ట్ అయింది. 29కి వచ్చింది. తగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.